జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పెద్దడోర్నాల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా। ఒంగోలు గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట। ఒంగోలు నగరంలో 57 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం। పెద్దడోర్నాల మండలంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పర్యటించారు। పర్యటనలో భాగంగా రామచంద్రకోట గ్రామంలోని పంట పొలాలను, చిన్నడోర్నాల తీగలేరు వాగును, పెద్దడోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను, ప్రభుత్వ వైద్యశాలలను పరిశీలించారు। అనంతరం ఆర్డీటీ సంస్థ నందు జన్మన్ కార్యక్రమంను నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలో భూగర్భ జలాలు ఎండిపోవడం వలన నీటి కొరత ఏర్పడిందని, పంట పొలాలు, హార్టికల్చర్ను పరిశీలించామని, పెద్దడోర్నాల మండల పరిధిలో చెంచు గిరిజనులు అధికంగా ఉండడం వలన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు। దోర్నాల మండలంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓలకు సూచించినట్టు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, సాట్స్ సంస్థ తదితరులు పాల్గొన్నారు। పెట్టడం జరుగుతుంది। దానికి కూడా ఇప్పుడు ఇక్కడ హెచ్ఓడీస్, అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్, తర్వాత ఇక్కడ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్తో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఒక 11 ఇండికేటర్స్ ఉన్నాయి। ఆ 11 ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్న చెంచు ఏరియాస్ హ్యాబిటేషన్స్, మనకి 89 హ్యాబిటేషన్స్ ఉన్నాయి। ఆ 89 హ్యాబిటేషన్స్ కూడా వారికి కావాల్సిన హౌసెస్, తర్వాత అక్కడ రూరల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వాటర్, స్కూల్స్, హాస్టల్స్, అవి అన్ని ఫెసిలిటీస్ కూడా సాచురేషన్ మోడ్లో ఇవ్వడానికి మనకు టార్గెట్ ఉంది। దానికి కూడా ఇప్పుడు ఎంతవరకు ప్రోగ్రెస్ చేశామనేది రివ్యూ చేయడం జరిగింది। వారికి కన్సర్న్డ్ హెచ్ఓడీస్ కూడా ఇంకా వర్క్స్ అన్నీ కూడా వేగవంతం చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది। ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ముఖ్యంగా నరేగా వర్క్స్, ఇక్కడ జరుగుతున్న డీసిల్టేషన్ పని, అదేవిధంగా ఇప్పుడు నరేగాలో కన్వర్జెన్స్లో డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఇప్పుడు చేస్తున్నాము, ఆ వర్క్స్,
అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు దొర్నాల మండలం అయితే ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ విలేజెస్. బొర్రా సూర్యమణి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద బొర్రా సూర్యమణి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు బొర్రా లక్ష్మీ చంద్రశేఖర్ పేదలకు స్వయంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్ర నిర్వాహకులు జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఒంగోలు నగరం కేంద్రంగా డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. అనేక మంది దాతృత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. అందులో భాగంగా 57వ రోజు గురువారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘ అసోసియేషన్ అధ్యక్షులు బొర్రా పూర్ణచంద్రరావు సతీమణి సూర్యమణి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. చదువుకుంటారు అక్కడ తెస్తున్నావు పెట్టుబడి పెట్టడం హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ గొప్ప ప్రారంభం. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 57వ రోజున జరుగుతున్నది. ఈ 57వ రోజు కార్యక్రమానికి అన్నదానానికి ముందుకొచ్చినటువంటి మా పెద్ద ఆయన కురువృద్ధుడైనటువంటి బొర్రా పూర్ణచంద్రరావు గారి సతీమణి బొర్రా సంధ్యారాణి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి అందరికీ అన్నదానం చేయడానికి ముందుకొచ్చారు. వారి కుమారులైనటువంటి బొర్రా లక్ష్మీ చంద్రశేఖర్ గారు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇటువంటి సేవా కార్యక్రమంలో వారి కుటుంబం మొదటి నుంచి ఉంది. ప్రజాసేవలో కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ బొర్రా వారి కుటుంబం ఉండేది. వారితో పాటుగా మేము కూడా మా ఫ్యామిలీ కూడా జడా వారి ఫ్యామిలీ కూడా మేము అందరం కలిసి ఉండేవాళ్ళమే. వారు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇటువంటి ప్రజాసేవ కానీ ఇటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. మా అమ్మగారైన బొర్రా సూర్యమణి అలియా సంధ్య వైఫ్ ఆఫ్ బొర్రా పూర్ణచంద్రరావు గారు మా అమ్మగారి ప్రథమ వర్ధంతి సమయంలో నేను బాలనాగేంద్ర గారు అనేక ప్రయాసాలు వచ్చి ఈ డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో నా మనస్ఫూర్తిగా నా హృదయంలో స్పందించి బాలనాగేంద్ర గారి ద్వారా మా అమ్మగారికి ప్రథమ వర్ధంతికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఇది ఇంకా కొంచెం కొనసాగించి పేదలకి మా ఆహారము కావాల్సినంతగా పెట్టడం వలన వాళ్ళ జీవన విధానం చాలా మార్పు చెందుతున్నదని నేను కోరుకుంటున్నాను. ఇందుకు జడా బాలనాగేంద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నిర్మల్ నగర్ గణేష్ యువసేన ఆధ్వర్యంలో 8వ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా బుధవారం రాత్రి శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గణపతికి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహాహారతిలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై గణపతి మహాహారతిని కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిర్మల్ నగర్ గణేష్ యువసేన ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 14వ తేదీన లడ్డూ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, అనంతరం 15వ తేదీన స్వామివారి ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమాలను నిర్మల్ నగర్ గణేష్ యువసేన సభ్యులు అఖిల్, సాయి కృష్ణ, ప్రభ తదితరులు పర్యవేక్షించారు. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, అధ్యక్షాయ నమః, ఓం భావచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుధారాభిజయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాన్మయాయ నమః, ఓం విడాత్మజాయ నమః, ఓం పురాణాయ నమః, ఓం వృషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం అగ్రభోజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతాయ నమః, ఓం చామికరప్రభాయ నమః, ఓం సరస్మై నమః, ఓం సర్వోపగాయ నమః, ఓం మహోన్నరాయ నమః, ఓం మధోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం ప్రమథాధిచార్యై నమః, ఓం ప్రజ్ఞాయై నమః, నమః, ఓం బ్రహ్మణిదే నమః, ఓం బ్రహ్మవందితాయ నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజనాయ నమః, విరాజతే నమః, ఓం స్వరాజతే నమః, ఓం శ్రీపదయే నమః, ఓం వాక్పదయే నమః, ఓం శ్రీమదయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం శ్రీవత్సలాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బ్రహ్మేంద్రోపేంద్రమందిత హారతి. మార్తాండ బ్రహ్మేంద్రవేంద్రమందిత నమో గణపతిభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే శ్రియ జాత శ్రియానిధయ్యాయ శ్రియంబయాయ రుద్రభ్యో దధాతి శ్రీయంబసానామృతత్వమాయం భవంతు సత్యాచామితామితగ్రో హర నమ పార్వతీశ్వర. ఓం ధాతాధాతుం భవనస్య యత్పదోదే భగవద్విదానం భవే భవేనాద భవే భవస్వమాం భగవాన్ యద్ధాతు సత్యోదాతుం జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికర ఈశాన సర్వవిద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. శ్రీ ప్రసిద్ధి వినాయక స్వామి
ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు వెంకటేశ్వర నగర్ పాలబజార్ నందు గణేష్ కమిటీ కుర్రాళ్ల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం విగ్రహదాతగా గొర్రెపాటి రవీంద్రబాబు గణేష్ లడ్డూను చెంబళ్ల అశోక్ అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి విఘ్నేశ్వరునికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం చెంబళ్ల నరేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కుర్రాళ్లు దాసరి రంజిత్, దాసరి శివశంకర్, కోణం వెంకట శివప్రసాద్, తాడి కోటేశ్వరరావు, రోహిత్, తిరుపాల్, నారాయణ, మేడిశెట్టి సుబ్బారావు, పసుపులేటి సాయి ప్రవీణ్, కాజా కోటిరెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాట నందు గొర్రెపాటి రవీంద్రబాబు 50,000 రూపాయలకు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. ఆటల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను కమిటీ తరపున అందజేశారు. गोविंदाय कृष्णाय मनसुनाय नंदविक्राय वामनाय वसीराय ऋषिकेशाय पद्मनाभाय दामोदराय शंकराय वासुदेवाय ब्रजमनाय अनिरुद्धाय पुरुषोत्तमाय अदोक्षाय नारसिंहाय श्रीकृष्णाय ब्रह्मणे नमः. मम पाद समस्त दृष्टि द्वारा श्री परमेश्वर प्रीत्यार्थं शुभयोनमते श्री महाविष्णु महाजनवंदभाव सत्यवंत सुंदरेन वर्षे भक्तानि नेरोहा दक्षिण दिग्भागे श्री शैलेश देवता सन्निधास्मि वर्तमान व्यवहारिक चांद्रमानेन श्री स्वामकृतनाम संवत्सरे दक्षिणायने वर्षे भाद्रपद मासे शुक्लपक्षे सुमतिदा श्रीमान श्रीमदा लक्ष्मी नाम देशिया लक्ष्मी की स्टोर्स व्यापार नाम देशिया समय देशिया देवकी नाम देशिया शिवशंकर नाम देशिया धर्मवर्ती समय देशिया मौनिका नाम देशिया श्री नाम देशिया रूप अशोक नाम देशिया धर्मवर्ती समय देशिया नदिया नाम देशिया सुहासिनी नाम देशिया कोटेश्वर नाम दिशा धर्मवर्ती समय दिशा रेणुका लक्ष्मीधर नाम दिशा पूर्ण साई चंद नाम दिशा भानु प्रकाश नाम दिशा ऋषि प्रिया नाम दिशा विष्णु प्रिया नाम दिशा पूर्णेश नाम दिशा सहिष्मा दिशा मातृश्य पितृश्य वेंकट सुब्बయ్య नाम दिशा धर्मवर्ती समय दिशा अंकम नाम दिशा वरलक्ष्मी गीस्टेल पुत्रोद्घोष्य कोरगंटी एवनल पुत्रोद्घोष्य श्रावंती नाम दिशा कार्तिकेय नाम दिशा मिथिलेश नाम दिशा आलमुरी गोत्रोद्घोष आल सुब्बाराव नाम दिशा आलमुरी गोत्रोद्घोष आल वेंकटराव नाम दिशा तोट वेंकटराव नाम दिशा अनुषा नाम दिशा गोलबल गोत्रोद्घोष श्रीनिवास नाम दिशा अमरावती दयाबल इंस्टीट्यूट व्यापार संघ नाम दिशा अक्षुता मोबाइल्स व्यापार गोत्रोद्घोष वेमल वेंकटेश्वर नाम दिशा एद्रोल गोत्रोद्घोष कुमिटे सेंचुरी नाम दिशा अक्षत्र गोत्रोद्घोष तोट सुकुमार नाम दिशा पुष्पटे व्यापार संघ नाम दिशा केमिकल उदेश नाम दिशा कुलवीर गोत्रोद्घोष श्रीनिवास नाम दिशा पद्मजा नाम दिशा गुरुदाल व्यवसायी नाम दिशा वेंकटेश्वर नाम दिशा आवाल विजय अभय आयुरारोग्य ऐश्वर्याभि वृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं लक्ष्मी गणपति देवता प्रीत्यर्थं मम व्यापारे सकल व्यापारे दिनदिनाभि वृद्ध्यर्थं लक्ष्मी कटाक्ष सिद्ध्यर्थं महागणपति रुद्रगणपति देवता प्रीत्यर्थं यथाशक्ति ध्यान वाहनादि षोडोपचार पूजं करिष्ये पूजाञ्च करिष्ये तरङ्गत्वेन कलशाराधनं करिष्ये कलशे मुखे विष्णु कंठे रुद्रमासुरमूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगण अस्मतो उच्यते सागर सप्तदीपा वसुंधरा रुद्रेण
आदन्नः गंगे च यमुने च गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कलशो आत्मा ओम नासिनी देवल शोभनाभराणी में हे देव स्थिरो भव वरदो भव सुखो भव सुप्रसन्नो भव अभिमुखो भव स्थिरासंकुरु చెప్పండి శుక్లా వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే నమో రాఘవదయే నమో గణపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వర్ధమూర్తియే నమో నమః అంటూ జయ విజ్ఞాన సత్మయం ఆవాన సత్మయం స్వర్ణ రచమాసం సత్మయం చేతి మీద अस्ति आत्मन सत्मयं मुख्यात्मन सत्मयं मुख्यात्मन सत्मयं शुद्धोदकस्थानं सत्मयं शुद्धोदकस्थानं करो शुद्धात्मन सत्मयं गंधं धारयामि गंधद्वारां दर्शयामि नित्यवष्टां कृष्णे ईश्वरी सर्वभूता तामे हृदयं गजाय महा ओम गणरक्ष ओम गणपते नमः ओम विघ्नराजाय महा ओम विनायकाय महा ओम दैमात्राय महा ओम निमुखाय नमः ఓకే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మామ మమ్మల్ని ఎప్పుడు నుండో చాలా సపోర్ట్ చేస్తున్నందుకు పాలబజారు వాళ్ళందరికీ ధన్యవాదాలు. పెట్టి 9 సంవత్సరాలు అయిన దానివల్ల 9వ సంవత్సరం నాకు అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా చేసి దీపోదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది. మా తమ్ముడు దిగ్విజయంగా జరుపుతున్నారు ఉత్సవాలని. ఈ పాలబజారు వాళ్ళంతా మా మిత్రులు, స్నేహితులు, చుట్టాలు వీళ్ళంతా ఐకమత్యంగా ఉంటాము. ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకుంటాము. అందరూ ఆయురారోగ్యాలతో వర్తక వ్యాపారులకు తమ సహాయ సహకారాలు ఎళ్లవేళలా అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణం నందు గోల్డెన్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వినాయక పూజా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో దామచర్ల, మాగుంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులను స్వామివారి శేషవస్త్రాలతో పాటు వెండి కిరీటం, స్వామివారి లడ్డూతో సన్మానించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ తమకు ఎల్లవేళలా అండగా ఉంటున్న వర్తక వ్యాపారులకు నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డ్, డైమండ్, సిల్వర్స్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ముందు మామూలు భోజనానికి పూజ చేయాల్సిన ప్రార్థిస్తున్నాము. అద్మయ
पूर्वाषाढानक्षत्रस्य आगमनश्रीनिवासवेटनामदेशस्य धर्मपत्न्याः पूर्वाभाद्रानक्षत्रजातस्य उत्तरायणामदेशस्य आगमनानां पूर्वाषाढानक्षत्रजातस्य राघवनामदेशस्य धर्मनाम उत्तराषाढानक्षत्रजातस्य धर्मनामदेशस्य सर्वकारिणे महावं धर्मसिद्धिप्रदाय महावं धर्मकारिणे महावं धर्मोत्तमाय महावं महागणपतये महावं मान्याय महावं पार्वती प्रियनन्दनाय महावं ज्येष्ठाय महावं महेधराय महावं महाभूतात्मकाय महावं पुष्पाञ्जलिं समर्पयामि स्वामिने नमः पूजां समर्पयामि पूजां समर्पयामि स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः भगवरेभ्यः 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 जय बोलो गणेश महाराज की जय। గౌరవ మన ఎంపీ గారు వచ్చిన గౌరవ మిత్రులకి ఆరోగ్య సంఘ నాయకులకి గోల్డ్ మర్చెంట్ సభ్యులందరినీ కూడా వేదిక దగ్గర రావాల్సిన తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యులు, ఎందుకంటే సార్ 5వ సారి పార్లమెంట్ సభ్యులు, కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారి గెలిచిన వ్యక్తి మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారు. వారు ఈరోజు పూజా కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా కొద్దిసేపట్లో 10 నిమిషాల్లో జనార్దన్ గారు కూడా వస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్నది, ఆయన చేయగలుగుతారు. ఈ కంటిన్యూ జరుగుతున్నట్టు 1 గంట దాకా ఎవరు కంగారు పడదు. టైం రాంబాబు గారు, సార్ రాంబాబు గారు పైకి రావాలి సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం జరిగే ముందుగా పెద్దలు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత, ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మనం వచ్చిన తర్వాత అందరి సహకారంతో, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, జనార్దన్ గారు, అందరూ ఈ జిల్లాలో ఉండే అందరి ఎమ్మెల్యేల సహకారం, ముఖ్యంగా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎప్పుడు శాతం శ్రీ సత్కారం ఇప్పుడు అసోసియేషన్ తరఫున సార్ దాని మీద స్పెషల్ మీకు చెప్పాలి సార్, ఏముందో దాని మీద చెప్పాలి. పట్టుకోండి అందరూ పట్టుకోండి. ఇక్కడికి వచ్చేసిన మన ఆహ్వాన మన యువకులు, ఆయన వయసు అదేవిధంగా పలపు వెంకటేశ్వర గారు, పిఎస్ బాబు గారు, ఆదిమూలం సుబ్బారావు గారు, కుప్పలం సురేష్ గారు చెప్పారు. దయచేసి సార్ కూడా వచ్చిన వాళ్ళందరినీ పంతగారు ఉందండి, కమిటీ బృందం మొత్తం ఈవినింగ్ 6 గంటల నుంచి నిరాటల కోసం వెయిట్ చేస్తారు. యూత్ అంతా వెయిట్ చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. పూజ స్టార్ట్ చేయండి. ఓం రుద్రేష్టాయ అవశ్యాం హృదయో ఓం స్వామినః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మదోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం
పొగారుగుత్రోత్పత్తిర్తమస్య మాత్రస్య పిత్రస్య శరీర సంపూర్ణ ఆయురారోగ్య ప్రాప్త్యర్థం పుత్రస్య జనరంజక పరిపాలన యోగ్యతా ప్రసిద్ధ్యర్థం స్వామినః విశేషతః ఉమాపుత్రాయ నమః పార్వతీ ప్రియనంద దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదవేషం సన్నో అస్తు భగేః శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. జై బోలో గణేశ్వర ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం నుంచి కనివిని ఎరిగిన రీతిలో మంచి అత్యధిక ఎంతో శ్రమతో కూడి చాలా వర్క్ ఉంది అక్కడ. బాబు గారు మన ముఖ్యమంత్రి గారు చాలా అక్కడ వర్క్ అప్పుడు చెప్పినా కూడా వినాయక చవితికి విచ్చేసిన దానికి చాలా ఆనందంగా ఉంది. 34,000 మెజార్టీతో ఒంగోలులో కని విని ఎరుగని మెజార్టీతో గెలుపొందిన మా జనార్దన్ గారికి వినని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రీతం నాయకులు రామచంద్ర జనార్దన్ గారు రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఎంత లేట్ అయినా మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు కానీ బంగారు వర్తకాలు కానీ అందరూ కూడా చాలా సమయంలో వేసి ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. మన సెక్రటరీ గారు రమేష్ గారు హోమాలు వేసుకోవచ్చున్నాం. తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారు. యాక్చువల్గా మేము పౌర సన్మానం చేయాలనుకుంటుంటే ఈ చూడండి అందరూ ఇటు చూడండి. థ్యాంక్ యూ సార్. महाराज के जय डीजे जय डीजे जय डीजे जय डीजे. సార్ ఒకసారి అలా చూడండి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ అంతా కూడా ఎప్పుడు కూడా మనకు ఆనవాయితీ. ఒంగోలు నగర సమీపంలోని పాలకేంద్రం ఇండస్ట్రియల్ ఏరియా నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 19వ వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో పాలకేంద్రం పరిసర ప్రాంతాల్లోని రాజీవ్ నగర్, ద్వారకా నగర్ ప్రజలు, ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రముఖులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 6వ రోజు గురువారం నాడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 3,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు దేశు రాంబాబు, అగ్గాల గంగాధర్, నగరకంటి శ్రీనివాసరావు, మల్లమూరి పురుషోత్తం, సుబ్బారెడ్డి, నారాయణ, వెంకటేశ్వర్లు, రవి, సురేష్, కాశీరెడ్డి, పాదర్తి కిరణ్, జనాలు రావడానికి ఇబ్బంది పెట్టేశారు. యువకులందరూ చాలా యువజన వారు గవర్నమెంట్ సన్న యువజనగా కోరుతున్నాం. జనంలో మిగతా 2 కౌంటర్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక పక్కన పెట్టుకుని రావాలి. ఎవరైతే హలో 2వ కౌంటర్కి పెరుగు చట్నీ రావాలి. అన్నా ఎక్కడున్నావు? ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా భక్తులు వచ్చే రూపంగానే ధన రూపంగా ఇవ్వదలుచుకుంటే బొమ్మ దగ్గర టేబుల్ దగ్గర స్వీకరించి పెట్టుకొని అక్కడ ఇచ్చి మీ పేరు నమోదు చేసుకొని మీకు సపరేట్ కౌంటర్ ఉందమ్మా లేడీస్ కి బొమ్మ ముందు
అక్కడికే వెళ్ళాలి. ఒక కౌంట్ ఏర్పాటు చేయగలిగింది. అక్కడ మీరు వస్తు రూపంలో ఏదైనా ధనరూపంలో నుంచి మీ పేరు నమోదు చేసుకొని రిసీవ్ చేసుకోవాలి. ఈ యొక్క లేడీస్కి కేటాయించిన కౌంటర్ అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన వారు కౌంటర్ దగ్గరికి వచ్చి ఎదురుగా వెళ్ళండి. దయచేసి ఆ వాటర్ తాగే టేబుల్ దగ్గర టేబుల్ కడగొద్దు, ముందుకు రండి. కొంచెం ఆ పేషెంట్స్ ఏవైతే పెట్టారో అక్కడే చేతులు కడగండి, ప్లేట్లు వేయండి, గ్లాసులు వేయండి. అలానే సర్వీస్ వడ్డించే వాళ్ళు కూడా జాగ్రత్తగా వడ్డించండి బాబు, వేస్ట్ చేస్తున్నారు. ప్లేట్లో చాలా ఉన్నాయి. దయచేసి వడ్డించే కుర్ర వాళ్ళు కూడా గమనించుకోవాలి. కొంచెం కొంచెం వేయండి, అవసరమైతే మళ్ళీ వస్తారు. వేస్ట్ చేస్తూ ఉన్నారు. పెట్టించుకునే భక్తులు కూడా మీకు ఏదైతే కావాలో అదే పెట్టించుకోండి. తినకుండా అక్కడ రసీదులో మీ పేరు నమోదు చేసుకుని ఆ రసీదు సెకండ్ టైం వస్తారు, వేయండి. ఒకేసారి ఎక్కువ వేస్ట్ చేయొద్దు. అన్నదాన కార్యక్రమాలకు 500 లేడీస్ కి సపరేట్ గా కౌంటర్ కేటాయించింది. మీకు కేటాయించిన కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ చిన్న బాబా ఉన్నారు వస్తున్నారు చూడండి. కిందగా చిన్న పాప తగ్గిపోయింది. ఇక్కడ కౌంటర్ దగ్గర ఉంది, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడ అన్నం ప్రార్థన జరుగుతుంది కాబట్టి ఎవరు వెయిట్ చేయొద్దు. మీకు కావాల్సిన వరకే పెట్టించుకోండి, ఏది వెయిట్ చేయొద్దు. అలానే వేస్ట్ బకెట్స్ ఉన్నాయి, అందులోనే వేయాలి. తింటున్నారా? కర్నూలు రోడ్లో మేము గత 19 ఒంగోలు నగరంలోని చంద్రయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద 30వ గణేష్ వార్షిక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 15వ తేదీన 9వ రోజు స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు పిజే వీరభద్రరావు తెలియజేశారు. ఈ కార్యక్రమాలను కమిటీ సభ్యులు టీవీ కృష్ణారావు, టి ఆంజనేయులు, అలుగులు సురేష్, అంగలకుదురు సురేష్, టి శ్రీనివాసరావు, కె వెంకటేశ్వర్లు, సిహెచ్ మల్లి, ఎస్కే అన్వర్, టి వెంకటేశ్వర్లు, కె వెంకట్రావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
సభ్యులందరూ కూడా ఒకసారి మన గుడి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి వినాయకుడి భోజనాలు వడ్డించాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో ఆటలో పాల్గొని భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ రోజు సాయంత్రం జరుగును కావున చంద్రయ్య నగర్లో జరిగే అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అన్న ప్రసాదమును స్వీకరించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెల వేయబడును. ఈ నెల 15వ తేదీ పాల్గొని అన్న ప్రసాదమును స్వీకరించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపకు పాత్రలతో శుభవస్తు అభిగ్రహస్తు భక్తులకు విన్నపము చంద్రయ్య నగర్లో మేల్కొంట శ్రీ వినాయక స్వామి మండపం వద్ద వినాయక చవితి నవరాత్రులు భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగును. వినాయక స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు 15వ తేదీ నిమజ్జనం రోజున లడ్డూ వేలంపాట వేయబడును. ఇట్లు చంద్రయ్య నగర్ కమిటీ. భక్తులకు విన్నపము చదువులో భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి గొప్ప వినాయక స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. 15వ తేదీ నిమజ్జనం రోజున లడ్డూ వేలంపాట నగర్ కమిటీ. శ్రీరస్తు వినాయక స్వామి మండపం వద్ద గుడ్ ఈవినింగ్. నేను టైం తిరిగి ఫుడ్ తీసుకుంటా. కానీ బాలీవుడ్ కమిటీ పెద్దది వాళ్ళ అబ్బాయి మధ్యలో బ్యాచ్ మొత్తం మధ్యలో అబ్బాయి బొప్పరాజు వెంకటరావు గారు, ధర్మపత్ని దివ్య మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు. చంద్రయ్య నగర్లో మ్యూజియంలో వరసి సురేష్ మరియు కుటుంబ సభ్యులు. రెండవ ఉదయం 20 రెడ్డి
అన్నదాన సమర్పణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా వినాయక చవితి ఉత్సవాలకి ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరించిన వారు తలాలు శ్రీను 500, కయ్యాల రామబాబు 500, మామిడి హనుమంతరావు 1116, చిన్నగంటి గంట 200 రూపాయలు, ఎస్ దత్తు 200 రూపాయలు, వై శ్రీనివాసరావు 200 రూపాయలు, బి శ్రీనివాసరావు 500 రూపాయలు, ఆర్ ఈశ్వర్ 500 రూపాయలు, కె శిరీష్ 516 రూపాయలు, జి ఆంజనేయులు 516 రూపాయలు, బి బ్రహ్మయ్య 1116, టి సుబ్బారావు 116 రూపాయలు, ఎం రమణమ్మ 100 రూపాయలు. వడ్డించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పెద్దడోర్నాల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట. ఒంగోలు నగరంలో 57 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.